ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి. పరిశుద్ధ వారంలో 35వ రోజు శ్రమల ధ్యాన కూడికే వచ్చిన సంఘమంతటికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామండి. మన సంఘ అధ్యక్షులు శ్రీ జి జాన్ ప్రభాకర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నానండి. అలాగే మన సంఘ కాపరి గారైన రెవరెండ్ ఎన్ అనిల్ నాయర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానం తెలియజేస్తున్నానండి. అలాగే మన సంఘ అడ్వైజర్స్లో అయినా ఒకరైనా 3 సంఘాల అడ్వైజర్స్ అయినా ఒకరైనా శ్రీ జి జాన్ ప్రకాష్ గారిని వేదిక మీదకి రావాలండి మనం చేస్తున్నానండి. దయచేసి మనమే అంగీకరించాలండి. రండి సార్. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన సంఘ అధ్యక్షులు జి జాన్ ప్రభాకర్ గారికి అందజేస్తున్నాను. దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. వీరికి అలంకరించిన సంఘ కాపరి గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే మరి మా అడ్వైజర్ గారు శ్రీ జిఎస్ జ్ఞానప్రకాష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. వారి సతీమణి గారికి కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో వారు మన ఆలయానికి రావడం నాకు ఎంతో ఆశీర్వాదకరం. చాలా మరి ఎందుకంటే మా అడ్వైజర్స్ అందరూ కూడా సంఘం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఏం చేస్తే బెటర్మెంట్ ఇలా ఉంటుంది అనే ఉద్దేశం కలిగేది కాబట్టి వాళ్ళు మరి దేవుని పరిచర్యలో వాడబడుతున్నారు కాబట్టి వారికి నా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు సడన్గా వచ్చారు, మరి బుక్ ఇవ్వలేకపోయాం, క్షమించండి. ఈ సమయంలో మరి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా మిస్సెస్ వైఎన్ ప్రసాద్ బాబు గారు. చేస్తుందాం. స్తోత్రం నైనా, స్తోత్రం నైనా, స్తోత్రం నైనా, స్తోత్రం నైనా, స్తుతుల మీద ఆశీనమైన దేవా మీకు వందనాలు ప్రభా, వందనాలు నైనా. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధానకర్తి, గణపతి, బలవంతైన దేవా మీ స్తోత్రం నైనా, స్తోత్రం నైనా తండ్రి. ఉదయ కాలం మొదలుకొని ఇంతవరకు నైనా నీరెక్కడి నీడ మమ్మల్ని కాచి కాపాడి ఈ సాయంత్రం సమయంలో ప్రభా ఇదిగో నేను శ్రమ దినములో ప్రభా మేము ఉంటుండగా ప్రభా నేను గడిచిన దినములన్నింటిలో నైనా మీరు మాకుతో వాక్యం ద్వారా మీరు మాట్లాడారు ప్రభా. దినమునైనా మా యొక్క ఆత్మీయ ఆహారం ఇచ్చి ప్రభా నేను మా యొక్క హృదయాలను శుద్ధిపరిచారు ప్రభా. ఇంతవరకు నేను నడిపించారు నాయన. ఇంక నాన్న ఈ యొక్క పరిశుద్ధ వారంలో మేము ప్రవేశించుండగా ప్రభా ఇంకా మా హృదయాలను నీ సన్నిధిలో ఇంకా మేము పరిశుద్ధపరచుకొని ప్రభా దినదినమునైనా మా యొక్క ఈ యొక్క వాక్యం అనే హృదయ స్థానంతో తండ్రి మేము తండ్రి జీవింపు చేయడానికి ఇంతవరకు నేను ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగో నేను ఇంతవరకు నేను రావాల్సిన బిడ్డలైనా సకాలంలో తీసుకుని రండి ప్రభా. ఇదిగో నేను ప్రారంభం నుంచి నేను ఆది నుంచి అంతవరకు నేను జరగనైన ప్రతి ఒక్క కార్యక్రమంలో మీ తోడునేడుగా ఉండి నడిపించమని ఇచ్చిన ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన మిస్సెస్ వైఎన్ ప్రసాద్ బాబు గారికి వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ సమయంలో మనం అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 198వ పాట పాడుకుందాం. దయచేసి అందరూ పాడవలసిందిగా కోరుతున్నాను.
198 సిలువే నా శరణాయనదా అనే పాటను పాడుకుందాం. సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా, సిలువయందే ముక్తి బలము, సిలువయందే ముక్తి బలము చూచితిరా, నీ సిలువే నా శరణాయనురా, సిలువను రాని యేసు పలికిన పలుకులందు, సిలువను రాని యేసు పలికిన పలుకులందు, విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా, సిలువే నా శరణాయనురా, సిలువను జూచుకొలది శిల సమానమైన మనసు, సిలువను జూచుకొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నదిరా, నీ సిలువే నా శరణాయనురా, సిలువను దరచి తరచితి విలువ కందగరాని నీ కృప, సిలువను దరచి తరచితి విలువ కందగరాని నీ కృప, కలుషమెల్లను పాపగ జాలును రా, నీ సిలువే నా శరణాయనురా, పలువిధ పదముల రసి ఫలితమేమి గానలేక, పలువిధ పదముల రసి ఫలితమేమి గానలేక, సిలువ ఎదుటను నిలచినాడనురా, నీ సిలువే నా శరణాయనురా, శరణు యేసు శరణు శరణు, శరణు శరణు నా ప్రభువా, శరణు యేసు శరణు శరణు, శరణు శరణు నా ప్రభువా, దురిత దూరుడ నీదై చేరితిరా, నీ సిలువే నా శరణాయనురా, నీ సిలువే
సమయంలో మరి పరిశుద్ధ గ్రంథం నుంచి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము మొదటి 1-2 వచనాలు చదివి వినిపించవలసిందిగా మరి బి సోమేశ్వరరావు గారిని నేను ఆహ్వానిస్తాను. మొదటి పాఠ్యభాగముగా మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మొదటగా త్రియేక దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సాయంకాల సమయంలో మరి పరిశుద్ధ పునరుత్థాన దినము పూర్తి చేసుకునే మరి మనం పరిశుద్ధ వారంలో ప్రవేశించి మొదటి దినాన మరి మనకు అందరికీ వాక్య భాగాన్ని అందించడానికి దైవజనులు ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు ఇలాగూ రాయబడి ఉన్నవి. ఇదిగో, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో, ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చే దినమును ఎవరు సహింపగలరు? ఆయన అడుగుగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలి వాని సబ్బు వంటివాడు, వెండిని శోధించి నిర్మలం చేయువాడనైనట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యముగా చేయనట్లు వెండి బంగారములను నిర్మూలము చేయ రీతిని ఆయన వారిని నిర్మూలము చేయను. దేవుడి పరిశుద్ధ వాక్యము మా వినికిడిలో ఫలింప చేయనుగాక. ఆమేన్. రెండవ పాఠ్యభాగంగా నూతన నిబంధన గ్రంథము మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13 వచనాలు మన మధ్య ఉన్న రూపా జ్ఞాన ప్రకాష్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. Disconnected. ఈ దినమునకే ఏర్పాటు చేయబడిన 2వ పాఠ్యభాగం నూతన నిబంధన గ్రంథం నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయం 12-13 వచనములలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లలను గువ్వలుగా వారి పీఠములను పడద్రోసి నా మందిరంను ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేటి వారనెను. ఈ వాక్యం పరిశుద్ధ దీవింపబడునుగాక. బైబిల్ పట్టణం కావించిన సోమేశ్వరరావు గారికి అలాగే రూపా జ్ఞాన ప్రకాష్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో మరి ఒక ప్రత్యేక గీతం మన పాషం గారు వచ్చి పడి వినిపించాల్సిందిగా కోరుతున్నాను. అందరికి ప్రైజ్ లార్డ్. ఎంత ఘోరమో ఎంత భారమో సిలువలో యేసుని మరణము, సిలువలో
యేసుని మరణము ఎంత ఘోరమో, ఆ ఎంత భారమో, ఆ సిలువలో యేసుని మరణము, సిలువలో యేసుని మరణము ఎంత ఘోరమో, పరము వీడి నరుల కావా ధరణికే తించిన, పరము వీడి నరుల కావా ధరణికే తెంచిన, పరిశుద్ధునికిది ఏమి సిలువ భారము, ఆ, ఆ, పరిశుద్ధునికిది ఏమి సిలువ భారము, కదలలేక మెదలలేక జాలిగా ప్రభు సాగుట, జాలిగా ప్రభు సాగుట ఎంత ఘోరమో, ఆ ఎంత భారమో, ఆ సిలువలో యేసుని మరణము, సిలువలో యేసుని మరణము ఎంత ఘోరము, లోక పాప ములను మోయు గొర్రె పిల్ల ఆయనే, లోక పాప ములను మోయు గొర్రె పిల్ల ఆయనే, కలువరిలో బలియాయను, ఆ, ఆ, కనులు తెరచి గతము మరచి ప్రభు మార్గము నడువరే, ప్రభు మార్గము నడువరే ఎంత ఘోరమో, ఆ ఎంత భారమో, ఆ సిలువలో యేసుని మరణము, సిలువలో యేసుని మరణము ఎంత ఘోరమో, ఆ ఎంత భారమో, ఆ సిలువలో యేసుని మరణము, సిలువలో యేసుని మరణము. హల్లెలూయా. శిలువ శ్రమలను మరి ఒకసారి జ్ఞప్తికి తెచ్చిన పాస్టమ్మ గారికి, చక్కగా పాడి వినిపించిన పాస్టమ్మ గారికి మరి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి మన సంఘ కాపరి గారు
మరి దైవ సందేశాన్ని అందించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రెవరెండ్ ఎన్ అనిల్ నాయుడు గారు. పేరు చెప్పవలసిన లేదు, అందరికీ తెలుసు, మరొకసారి చెప్తున్నాను. థ్యాంక్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ వరములోనికి మనల్ని నడిపించిన మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు వారికి మొట్టమొదటిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్న మా యొక్క సంఘ అధ్యక్షులు జాన్ ప్రభాకర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన మధ్యలోనికి మరి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చినటువంటి మన యొక్క అడ్వైజర్ గారు జ్ఞాన్ ప్రకాష్ గారికి, అలాగే మరి వారి యొక్క సతీమణి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, దేవునియందు భయభక్తి కలిగి దేవుని మందిరంలో ఉన్న అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేస్తూనే కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము నాయనా. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయనా. ప్రభువా, మా ఆశ, మా కోరిక, మా నమ్మకం నాయనా, నువ్వు మా జీవితాలు మారుస్తావు నాయనా. నువ్వు మారిస్తే మేము మారుతాం ప్రభువా. లోక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన దేవుడవు నాయనా. మాకు శక్తి లేదనే, మాకు బలము లేదనే, మాకు జ్ఞానము లేదనే, అయ్యా మా వల్ల కాదని నాయనా మమ్మ నీతిమంతులుగా మార్చడానికి నీవే మా కొరకు నాయనా సిలువలో ప్రాణం పెట్టిన మా దేవుడవు నాయనా. నీ నీతిని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నావు. దైవిక జ్ఞానముతో నింపండి, పరిశుద్ధ ఆత్మతో నింపండి, శక్తిమంతులుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నావు. పరిశుద్ధ వారములోని మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టనైనా ప్రభువా. ఈరోజు సోమవారం నైనా నీవునైనా ఈ పరిశుద్ధ వారములో ఏ ఉద్దేశముతో దేవాలయాన్ని శుద్ధి చేశావో మేము గ్రహించగలుగుటకు మీ ఆత్మ ద్వారా మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త మహిమ మీకే కలుగును గాక. యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారనేను. ఈ మాటలు వినడానికి, బోధించడానికి కూడా కొంచెం కష్టమైన మాటలు ఇవి. ఆశీర్వాదాల గురించి చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని ప్రసంగాలు చేయడం చాలా ఈజీగా ఉంటుంది. కానీ కొన్ని ప్రసంగాలు కొంత కష్టంగానే ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు చివరి వారంలో అనగా నిన్నటి దినాన రాజుగా విజయోత్సాహంతో ఆయన యెరూషలేమునకు వెళ్ళారు. మరలా సాయంకాలం బేతనియా ప్రాంతానికి తిరిగి వెళ్ళిపోయారు. తిరిగి సోమవారం మళ్ళా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళారు. సుమారు మధ్యాహ్నం ఆయన మందిరములోనికి ప్రవేశించారు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు సేవ చేశారు అనేది బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాల వయసప్పుడు ఆయన బాప్తిసం పొంది సేవ ప్రారంభించారు అనేది బైబిల్లో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు సేవ చేశారు అని ఏ విధంగా నిర్ధారించారంటే, ప్రభువారు 3 పస్కా పండుగల్లో పాల్గొన్నారు. ఆయన బాప్తిస్మం తీసుకుని సేవ ప్రారంభించాక ప్రభువారు 3 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా ఆయన పస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళడం ప్రభు యొక్క ఆనవాయితీ. ప్రతి పండుగ పాటించేవారు. ఈ రోజులో చాలామంది పండుగ పాటించరు. అంటే అతి భక్తి. ఏమంటే క్రిస్మస్ ఎందుకు చెయ్యాలి, ఈస్టర్ ఎందుకు చెయ్యాలి, గుడ్ ఫ్రైడే ఎందుకు చెయ్యాలి? కానీ ప్రభువారు అన్ని పండుగలు పాటించారు. ఆయన
బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రతీది కూడా పాటించారు ఆయన. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ పస్కా పండుగ యెరూషలేమునకు యోహాను సువార్త 2వ అధ్యాయములో ప్రభువారు యెరూషలేములో పస్కా పండుగను ఆచరించడానికి వెళ్ళారు. ఆయన సేవా ప్రారంభములోనే ఆయన మందిరానికి వెళ్ళి ఆయన చేసిన పని ఏంటంటే, యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోక మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటిని దేవాలయములో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పుండి నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువుకి ఏం పని? ఆయనకి మందిరంతో పని ఏంటి అసలు? వాస్తవానికి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఈ గోత్రంలో పుట్టాడినా? యోధా గోత్రంలో పుట్టాడు ఆయన. మందిరంలో పనిచేసేవారు లేవి గోత్రం. యేసు ప్రభుకి ఏం పని అసలు? ఏ రకమైన సంబంధం లేదు. యేసుక్రీస్తు ప్రభు జీవించిన దినాల్లో స్వర్ణ దేవాలయం ఉంది. మతపరమైన ఆచారాలు అన్ని కూడా స్వర్ణ దేవాలయంలోనే. వాళ్ళే టాప్ మోస్ట్ అనమాట. ప్రధాన యాజకులు సమాజంలో గౌరవం పొందేది వాళ్ళే. దైవ సంబంధమైన అన్ని కార్యాలు చేసేది వాళ్ళే. యేసు ప్రభు ఎవరు మరి? ఆయన విద్య లేని ఒక పామరుడు, ఒక సామాన్యమైన సేవకుడైన తనంతట తాను సొంతగా కొద్దిమంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుని సువార్తను ప్రకటించాడు. లోకరీతిగా చూస్తే ప్రభు వారికి ఏ అధికారం కూడా లేదు. ఆయన మందిరానికి వచ్చి మందిరంలో ఏమి చేసే అధికారం కూడా ప్రభువుకు లేదు. మందిరంలో పని చేయాలంటే ఎవరు చేయాలి? మన మందిరమే ఉందనుకోండి, మన మందిరంలో ఎవరు పని చేయాలి? కొంతమందికి అధికారం ఉంటుంది. ఎవరు పడితే వారికి ఏది పడితే అది చేయడానికి అధికారం ఉండదు. యేసు ప్రభు కూడా అధికారం లేదు. కానీ ప్రభు వారు ఏం చేశారంటే, పస్కా పండుగప్పుడు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో దైవ చిత్తానికి విరుద్ధంగా గొప్ప గొప్ప నాయకులు చేస్తూ ఉన్న కార్యాలకు విరుద్ధంగా ప్రభు నిలవబడ్డారండి. అది సామాన్యమైన విషయం కాదు. ప్రధాన యాజకుడైన కయప, వాళ్ళ మామగారైనటువంటి అన్న, వాళ్ళ అధికారములో జరుగుతూ ఉన్న పరలోక సంబంధానికి విరుద్ధమైన కార్యాలను యేసుక్రీస్తు ప్రభువారు ఎదిరించారు. ప్రియమైన దేవునిలారా, ఎందుకంటే పస్కా పండుగకు సుమారు 20 లక్షల మంది వస్తారండి. 20 లక్షల మంది అంటే కనీసం 2 లక్షల గొర్రెల్ని వధించాలి. 2 లక్షల గొర్రెల్ని యెరూషలేములో వధిస్తే కిద్రోను వాగుకుండా రక్తము నది వలె ప్రవహిస్తూ ఉంటుంది. అంత గొప్ప పండుగ అది. ఎంత గొప్ప బిజినెస్ జరుగుద్దండి అది. దాన్ని వీళ్ళు క్యాచ్ చేశారు. ప్రధాన యాజకుని మామగారైనటువంటి అన్న ప్రధాన యాజకులు క్యాచ్ చేసి వీళ్ళు చేసేవాళ్ళంటే ఆ గొర్రెల్ని అమ్మడం, పావురాల్ని అమ్మడం, ఎడ్లని అమ్మడం వీళ్ళే చేసేవాడు. బయట 1000 రూపాయలు అనుకోండి, మందిరంలో 20,000, 20 టైమ్స్ ఎక్కువ. బయట కొనుక్కొస్తే మళ్ళీ ఇక్కడ వధించేవాళ్ళు కాదు, ఇక్కడే కొనాలి. పావురం కొనాలన్నా, గొర్రెను కొనాలన్నా, ఏది కొనాలన్నా ఇక్కడే కొనాలి. పేద ప్రజల యొక్క కష్టాలు వాళ్ళకి అక్కర్లేదు. దేవుని మందిరాన్ని వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు. వాస్తవానికి ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయములో దేవాతి దేవుడు ఏం చేశాడంటే, పాత నిబంధనలో వాళ్ళకి ఏ పంటలు పడినా దేవుని మందిరానికి తీసుకుని రావాలి. ప్రజలు ఏ రకంగా ఆశీర్వదింపబడినా వాళ్ళ యొక్క పశువుల విషయంలో కానీ, పంటల విషయంలో కానీ, వారి చేతి పని విషయంలో దేవుడు వారిని ఆశీర్వదిస్తే
వాళ్ళు ఏం చేయాలంటే అవన్నీ కూడా దేవుని మందిరానికి తీసుకుని, అది ఆశీర్వాదం అండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని మందిరంతో, లేవీయులతో పంచుకోవాలి. అది పాత నిబంధన గ్రంథంలో దేవుడు పెట్టిన ఆజ్ఞ. మరి చాలా దూరం నుండి మోసుకురావడం చాలా కష్టం కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఒక పని చేయండి, మీరు ఒక 10 బస్తాలు ఇవ్వాలనుకోండి, ఆ 10 బస్తాలకి ఎంత విలువ ఉంటుందో అంత డబ్బు తీసుకుని రండి అని దేవుడు వారికి ఆజ్ఞాపించారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, ఏది కొనాలన్నా డబ్బు తీసుకుని వచ్చి మందిరం దగ్గర కొనేవాళ్ళు. దేవుని మందిరాన్ని వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు. యేసు ప్రభు యొక్క సేవలు మొట్టమొదటి సంవత్సరమే ప్రభు వారు ఖండించారు. రెండవ సంగతి ఏంటంటే, యోహాను సువార్తలోనే 6వ అధ్యాయము 4వ వచనములో ప్రభు వారు రెండవసారి పస్కా పండుగకు హాజరయ్యారు. ప్రభువారు పస్కా పండుగ హాజరైనప్పుడు ప్రభువారు బహుజన, అంటే ఆ పండుగ సమయాలు జరిగిందనమాట. బహుజన సమూహము ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువారు 5,000 మంది పురుషులకు ఆహారాన్ని పెట్టిన సందర్భం అదే. ప్రభువారి ఆయన సేవా పరిచర్యలో 2వ పస్కా పండుగ సమీపిస్తూ ఉన్న దినాల్లో జరిగింది ఇది. 3వ పస్కా పండుగ ప్రభువారు సిలువ వేయబడే ఆ కాలంలో జరిగిందనమాట. కాబట్టి ప్రభువారు ఇక అతి త్వరలో సిలువ వేయబడతా ఉన్నారు. ఇంకా 4 రోజుల్లో ప్రభువారు సిలువ వేయబడుతూ ఉన్న సమయం అది. అధికారులందరూ ప్రభుకి వ్యతిరేకమైపోయారు. కారణం ఏంటంటే, ప్రజలందరూ కూడా ప్రభు వెనకలే ఉన్నారు. అధికారులు అనేక మంది విశ్వసించారు. వారికి ఏమి అర్థం కాని పరిస్థితుల్లో వారు ఎలాగైనా ప్రభువుని సంహరించాలి అనుకున్నప్పుడు ప్రభువారు యెరూషలేము దేవాలయానికి వచ్చి ఆయన చేసిన పని ఏంటంటే, క్రయ విక్రయములు చేయు వారందరినీ వెళ్ళగొట్టి, రోకలు మార్చువారి బలలను, గోవలమ్ము వారి పీఠములను పడద్రోసి, ఎంత ధైర్యం కావాలి! దేవుడు అంత ధైర్యంగా చేశాడండి. చేసి ప్రభువారు అన్న మాట ఏంటంటే, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి మందిరం ఇది? ఏమ్మా చెప్పండి, ఎవరి మందిరం ఇది? ఎవరిది చెప్పండి? ప్రభు అంటున్నారు నా మందిరం అన్నాడు ఆయన. వాస్తవానికి ఎవరి మందిరం అనుకుంటున్నారు వాళ్ళు? ప్రతి మందిరం యేసు ప్రభుదేనండి. అందులో సమస్య ఏది? ఇంకా మాకు విజయవాడలో నున్నగి విజయవాడకి మధ్యలో ఒక ఊరు ఉంటుందండి. ఆమె ఏం చేసిందంటే, మందిరంలో చాలా సహాయం చేసింది. కరెంట్ ఆమె పెట్టి ఇచ్చింది, బెంచీలు ఆమె ఇచ్చింది, అన్నీ ఇచ్చింది. ఒక ఫ్యానే పెట్టిందండి. వాస్తవంగా జరిగిందనమాట. ఒక ఫ్యాన్ కూడా ఎవరి కోసం? ఆమె కోసమే. ఆ ప్లేస్ ఇంకెవరు కూర్చోకూడదు. కరెక్ట్గా ఫ్యాన్ కింద చేర్చుకునేది ఆమె కూర్చోవాలి. పాస్టర్ గారు ఏం చేయగలరు? పాస్టర్ గారు అందరికన్నా బహు బలహీనుడు ఆయన. పాపం పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, ఏమని? ప్రభువా ఆమె కనీసం మారు మనసు ప్రభువా అని. జరిగిన సంఘటన అండి, ఊరి పేరు చెప్పను. కనీసం మారు మనసు ప్రభువా, అన్ని ఆమె అనుకుంటుందామా? ఇది ఆమెది, ఆమె అన్ని ఆమె అనుకుంటుంది అని ప్రార్థన చేస్తే, ఒకరోజు జరిగిన సంఘటన ఏంటంటే, ఫ్యాన్ పైనుంచి కింద పడిపోయిందండి. వాస్తవం అండి. కరెక్ట్గా ఆ ముందు పడింది. ఒక్కసారిగా ఆమె గుడాగిపోయింది. ప్రార్థన చేసినట్టు, ప్రభువా నన్ను క్షమించయ్యా. దేవుని బిడ్డలారా, మందిరం మంద కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కంప్లీట్ మందిరానికి శిరస్సు ప్రభువే, మందిరానికి అధికారి ప్రభువే. అది మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదండి. ఒకవేళ దేవుడు మనల్ని వాడుకుంటే, ఏ రకంగా మనల్ని వాడుకుంటే మనం బహుధన్యులం. ఈ మందిరానికి మన ఐశ్వర్యం ఇచ్చిన శక్తితో మనం ప్రయాసపడినా, ఎంత మనం ప్రయాసపడినా సరే, మందిరం అనేది ఒక్క ప్రభువే. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట అలనాడు ఆ ప్రజలకు ఎలా ఉండేది? నా మందిరము అనే మాట ప్రజలు విన్నప్పుడు, నాయకులు విన్నప్పుడు వారికి చాలా కోపం వచ్చి ఉండొచ్చు. ఈయనండి నా మందిరం అంటున్నాడు, ఈయనకి మందిరానికి సంబంధం ఏంటి అని అనుకోవచ్చు. కానీ ప్రభు అన్న మాట ఏంటంటే, నా మందిరము సమస్త జనులకు. ఏం మందిరం?
ఇందులో ఎలాంటి సందేహం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. నాది 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 అంటూ ఏది కూడా లేదు. దైవ సంబంధమైన విషయాల్లో దేవుడు మనల్ని వాడుకుంటే మనం బహుధన్యులం. ఆయన వాడుకోవడానికి మనం అనుకూలంగా ఉంటే, మన జీవితాన్ని సమర్పించుకుంటే మనం బహుధన్యులం ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను భీమవరం నుంచి ఇక్కడికి వచ్చాక ఒక 5-6 నెలల ఇంత చేసిన పని ఏంటంటే, భీమవరంలో ఉన్న మా చిన్న చర్చిని రాసి ఇచ్చేసాను. సొంతలకు రాయలేదండి. ఎవరైతే సంఘంలో నమ్మకంగా ఉంటారో ఏం చేశాను, నాదేదో నా బిడ్డలతో నా తర్వాత వారితో కానే కాదండి. మందిరం అనేది మంద కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మందిరంలోనికి ప్రభుకి ఆధిక్యత మనం ఇచ్చేయాలి. దేవుడు మందిర విషయంలో బహురోషము కలిగిన దేవుడై ఉన్నాడు. మందిరంలో జరిగే ప్రతీది కూడా చూస్తా ఉన్న దేవుడై ఉన్నాడు. ఈ మందిరంలో ఏమి జరగాలో ప్రభు ఆజ్ఞాపించాడు. నా మందిరము సమస్త జనులకు ఏమనబడుద్దంట చెప్పండి, సమస్త జనులకు ప్రార్థన. అంతే. మందిరంలో ఏం జరగాలంటే ప్రార్థనలు జరగాలి, దేవునికి ఆరాధన జరగాలి, దేవుని యొక్క వాక్యము వెల్లడి అవ్వాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ అన్నాడు పరిశీలన ఏం చేశారంటే ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోయారండి. మర్చిపోయి ఏం చేశారంటే ఆ మందిరము ద్వారా వాళ్ళు ఏదో బెనిఫిట్ పొందాలని కోరుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డ. వాళ్ళు ఏం కోరుకున్నారంటే వారు గౌరవాన్ని కోరుకున్నారు. పరిసయ్యులు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే సమాజ మందిరాల్లో మాకు గౌరవం కావాలి అంటే దేవునికి చెందవలసిన మహిమను వాళ్ళు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. ఎప్పుడు కూడా దేవునికి చెందవలసింది ఏది కూడా ఏ మానవునికి కూడా చెందకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆయన కీర్తనలో ఏమిటాడైనా, మాకు కాదు యెహోవా, మాకు కాదు, కేవలము మీ నామానికే మహిమ కలుగును గాక అంటా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కొంతమంది అనుకుంటారు ఇది మాది కాదులేండి అని పట్టించుకోనోళ్ళు కూడా ఉంటారండి. అది పాపమే. ఈ మందిరంలో నాకు బాధ్యత లేదు అనుకున్నాం అనుకోండి, దేవునికి మనం ఏం చేయగలం? ఇంకా మనం దేవునికి ఏది చేయాలనుకున్నా దేవుని మందిరంలోనే మనం చేయగలం. మనం సొసైటీలో మనం చేసే చారిటీ కార్యక్రమాలన్నీ వేరు, అది వేరండి. దేవునికి ఇచ్చేది వేరు. ఒక ఆయన అంటా ఉన్నాడు, నేను దేవునికి ఏమి చేయనండి. ఆయన ఎవరికి చేస్తాడంటే కుశోగులకి చేస్తాడంట. మంచిదే. ఏ ఆశీర్వాదం? దేవునికి చేయడం ఆశీర్వాదమా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏది ఆశీర్వాదం? దేవునికి చేయడం ఆశీర్వాదమా? కుష్ఠరోగులకు చేయడం ఆశీర్వాదమా? సమాజంలో కొంతమంది శపింపబడిన వాళ్ళు ఉంటారండి. మీరు జ్ఞాపకం చేసుకోండి. సమాజంలో కొంతమంది దేవుని చేత శపింపబడిన వారు ఉంటారు. వారిని ఎవరు శపించారు? దేవుని శపించినప్పుడు మనమేదో వారిని ఉద్ధరించేసేయాలి అనుకుంటే మనమే పడైపోతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. చేయడం మంచిదే. దేవునికి దేవుని మందిరానికి మించి ఎక్కడ చేసినా కూడా వ్యర్థమే. మొట్టమొదటిగా దేవుడు, దేవుని ఆలయం, దేవుని సేవ, దేవుని పరిచయ, దేవుని మహిమ, దీనికి మనం మొట్టమొదటి ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. మిగిలింది దేవుని నామాన్ని బట్టి దేవుని మహిమ కోసం మనం చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. వారికి చేయటం కూడా ఆశీర్వాదమే, కానీ దేవుని నామానికి మించి కాదండి. కాబట్టి దేవుని మందిర విషయంలో మన దేవుడు రోషము కలిగిన వాడై ఉంటాడు. ఇర్మియా కాలంలో దేవుడు, ఆ యెహెజ్కేలు కాలంలో దేవుడు చూపిస్తాడండి. యెహెజ్కేలు ప్రవక్తను జుట్టు పట్టుకొని పైకి తీసుకుని వెళ్ళి దర్శనంలో యెరూషలేము మందిరంలో ఏమేం జరుగుతా ఉందో దేవుడు అన్ని చూపిస్తాడండి. జరగకొని కార్యాలన్నీ జరుగుతూ ఉండగా దేవుడు యెహెజ్కేలు ప్రవక్తకు చూపించి ప్రవచనమే ఈ మాటలు వ్రాయమంటాడు. మన దేవుడు ఎంత రోషం కలిగిన దేవుడో ఈరోజు మనం చదివిన వాక్యంలో మలాకి గ్రంథంలో మన దేవుడు ఎలాంటి వాడు ఇక్కడ వ్రాయబడిందండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయములో చదవండి ఒకసారి. మలాకి గ్రంథం 3వ అధ్యాయము. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుచున్న ప్రభు అనగా మీరు కోరుకునే నిబంధన దూత తల ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. మన దేవుడు ఏ రోజున ఏ క్షణాన్న హఠాత్తుగా వస్తాడో తెలియదండి. దేవుడంట హఠాత్తుగా వచ్చును అనే మాట మనం చదువుతా ఉన్నాం. ప్రభు వస్తాడండి. ప్రభు వస్తాడు. ఆయన ప్రభు కోసమే ఆరాధనలో
ఆయన హఠాత్తుగా వచ్చినప్పుడు మన దేవుడు ఎలాంటి వాడంటే 2వ వచనంలో ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, సాకలి వాని సబ్బు వంటి వాడు. దేవుడు ఎలాంటి వాడంటే కంసాలి వాని అగ్ని వంటి వాడు. కంసాలి ఏం చేస్తాడు అగ్నిని? కంసాలి చేసే పని ఏంటంటే భూమిలో ఉన్న బంగారాన్ని తీసుకుని ఏం చేస్తాడు ఆయన? ఏమ్మా? భూమిలో ఉన్న బంగారాన్ని తీసి కొలిమిలో వేస్తాడు ఆయన. కొలిమిలో వేసి కింద మంట పెడతారు. ఎన్ని డిగ్రీలు? ఏంటంటే 100 డిగ్రీలకి అసలు కనీసం వేడి కూడా తగలదు. 100 డిగ్రీలు కాదండి, 1000 డిగ్రీలు కూడా తగ్గదు. అది 1200 డిగ్రీల పైనే. పొరపాటు మనం చేయి పెట్టామనుకోండి, కనీసం బోను కూడా మిగలదు ఆ వేడికి. అంటే బంగారం నీరులాగా కరగాలి. ఎందుకు అంటే బంగారంలో ఉన్న మలినాలన్నీ, ఇంప్యూరిటీస్ అన్నీ కూడా పైకి వచ్చేయాలి. లేకపోతే బంగారంతో పని ఉండదండి. అందులో మలినాలుగా ఉండిపోతే బంగారంతో పనే లేదు. మనం బంగారం కంటే విలువైన వాళ్ళం దేవునికి. దేవుడు కోరేది ఏంటంటే మనలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ కూడా బయటకు వచ్చేయాలి. రావాలంటే ఏం చేయాలి? మనకు కూడా ఈ తగలాలి. ఎవరో చెప్పట్లే. మనకు కూడా ఏం తగలాలి? ఏమ్మా? మనకు అతను బంగారం ఏం తగలాలి? బంగారానికి వేడి తగలాలి. ఎంత వేడి తగలాలి అండి? ఎవరో ఒక ఆయన చెప్తా ఉంటాడు, నువ్వు అంట ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటుంటే మనిషి కింద ఇరుకుంటా ఉంటాడంట. ఇప్పటికీ ఆశీర్వాదాలు తీసుకుని కింద ఇరుకుంటాడు, ఎప్పుడు పై చూడంట. దేవుడు చూసి అంట ఒకసారి నెత్తి దేహేస్తాడంట. ఆ స్టేజ్ దాకా వెళ్ళకూడదు మనం. ఎందుకో మన జీవితాల్లో కష్టాలు వస్తున్నాయి అంటే మనల్ని నశింపజేయడం కోసం కాదండి, మనలో ఉన్న మలినాలన్నీ బయటికి వెళ్ళిపోవడానికి. ఇంకా దేవునికి ఇష్టం లేనివి మనలో ఏది ఉన్నా సరే, అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, ఎలాంటిదైనా సరే, అది బయటకు పోవాలంటే కింద నుంచి మనకి వేడి తగులుతూ ఉండాలి. ఇక తట్టుకోలేనంత వేడి కలగాలి. నా వల్ల కాదు ప్రభువా అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడే స్థితి వరకు మనం చేయాలి. మన దేవుడు కంసాలి అగ్ని వంటి వాడు. 2వది సాకలి వాని. ఇది రోజుల్లో పెద్దవాళ్ళకి తెలుసు కానీ చిన్నవాళ్ళకి తెలియదు. ఎందుకు? ఇప్పుడు అన్నీ వాషింగ్ మిషన్లు వచ్చేసినాయి. వాషింగ్ మిషన్ లేనప్పుడు ఏం చేసేవాళ్ళు? పెద్ద బండ తీసుకుని బండ మీద బట్టలకి సోపు రాసి కొట్టడమే. ఎప్పుడు దాకా? మురికంతా పోయే వరకు. మురికంతా పోయి ఎంత మురికుంటే అంతగా బాధడమే. మన దేవుడు చేసే పని అనేది బాధడమే. కారణం ఏంటంటే మనం మారాలండి. ఆయన ఇష్టపడుతున్నాడు మనల్ని. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడో, ఎవరైతే పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నారో, ఎవరైతే దేవుని పోలి బ్రతకాలనుకుంటున్నారో, వారి జీవితాలు ప్రభువు చేతిలోకి వెళ్ళిపోయాక ప్రభువు చేసే పని ఏంటంటే మనల్ని శుద్ధి చేయడమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరేది అదేనండి. దేవుడు కోరేదే. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరాన్ని చూసి చాలా అతిశయపడిపోయారండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో వారికి ఎంత అతిశయం అంటే మాకు దేవుని మందిరం ఉంది అనే గొప్ప అతిశయపడతా ఉండంటే దేవుడు వారిని చూసి చాలా బాధపడిపోయాడండి. దేవుడు ఇర్మియాతో అన్నాడు 7వ అధ్యాయం 1వ వచనములో, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. చూడండి, దేవుడు అంటూ ఉన్నాడు ఇర్మియా ప్రవక్తతో, నీవు మందిర ద్వారాన్ని దగ్గరికి వెళ్ళిపో, అక్కడ ఈ మాటలు ప్రకటించు. 3వ వచనంలో ప్రభు సైన్యములకు అధిపతి యెహోవా, ఇశ్రాయేలు యొక్క దేవుడు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింప చేయట్లు ఈ మార్గములను మీ క్రియను దిద్దుకొనుడి. మోసకరమైన మాటలను మీరు ఆధారం చేసుకోవద్దు. మీ మార్గాలు మీ క్రియలు ఎలా చక్కపరుచుకోవాలో ప్రభు చెప్పాడండి. పొరుగు వాని ఎడల
తప్పక న్యాయం జరిగించండి. పరదేశులను, తండ్రి లేని వారిని, విధవలను బాధింపక, ఈ చోట నిర్దోష రక్తము చిందింపక, మీకు కీడు కలుగజేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండిన ఎడలా అంటూ ఉన్నాడు. దేవుడు దేవుని మందిరం దగ్గర నిలబడి దేవుని ప్రజలు ఎలా ఉండాలో, ఆ పరదేశులతో ఎలా ఉండాలి, పొరుగు వారితో ఎలా ఉండాలి, దేవునితో ఎలా ఉండాలో దేవుడు వారికి బోధించమని దేవుడు ఇర్మియాకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో నుండి దేవుని యొక్క ప్రార్థనలు, దేవుని స్తుతి, దేవుని యొక్క వాక్కు వెల్లడి అవ్వాలి. ప్రియమైన దేవుడు, వాళ్ళు మోసకరమైన మాటల్ని ఆధారం చేసుకొని మాకు మందిరం ఉంది. దేనికోసం ఉంది మందిరం అంటే? మందిరం దేనికోసం? ప్రార్థన చేసుకోవడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, మన జీవితాలు మార్చుకోవడానికి, దేవుణ్ణి మన మధ్యలోనికి రప్పించుకోవడానికే దేవుని మందిరం. దేవుని కన్నులు ముఖ్యంగా దేవుని మందిరం మీద ఉంటాయి. ప్రియమైన దేవులారా, దేవుని మందిరంలో జరిగే ప్రతి యాక్టివిటీ మీద కూడా, ఏ ఉద్దేశంతో ఏ కార్యం చేస్తున్నామో ప్రతీది కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని మందిరానికి మనం చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. చివరిగా దేవుడు అన్న మాట ఏంటంటే, మన దేహమే దేవుని యొక్క, మన దేహం మీద మనకు అధికారం ఉందా? ఏమో చెప్పండి. మన దేహం మీద మనకు అధికారం లేదండి. ఇది ఎవరిది? ఇది కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం 19వ వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు తర్వాత ఉంది కాదండి. 19వ వచనంలో మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, మీరు ఎరుగరా. అది మీరు మనం మన సొత్తు కాదంటండి. మనం మన సొత్తు కాదు. ఎవరి సొత్తు? మనం విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని, ఈ దేహానికి దేవుడిచ్చిన ఇంపార్టెన్స్ ఏంటంటే, మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. చాలామంది పాడేటప్పుడు నోరు రాదు, ప్రార్థన చేయడానికి నోరు రాదు, దేవుని కోసం ఏమీ ప్రయాసం, ఇంకెందుకు దేహం? ఇంకా దేవుడు మనకి ఇచ్చాడు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం పడబడాలి. కాబట్టి సింగిల్గా ఉండే ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆలయమై ఉన్నారు. రెండోది, మనందరం కలిసి కూడా దేవుని ఆలయమే. ఈ మందిరం కట్టడానికి ఎన్ని రాళ్ళు అయితే ఉన్నాయో, మనం కూడా ఒక సజీవమైన రాయి. చెప్పండి, మనం కూడా సజీవమైన రాయి. ఇంత మందిరం ఉంది, అక్కడ రెండు రాళ్ళు పీకేసాం కూడా ఎలా ఉంటుంది? వెలితిగా ఉంటుంది. ఒకవేళ దేవుడు మనల్ని కూడా రాయిగా చేశాడు, మన స్థానంలో మనం లేకపోతే అది కూడా వెలితిగానే కనపడుద్దండి. కొరింథీయులకు రాసిన పత్రికలోనే చాలా మంచిగా చెప్తారండి ఈ మాట. మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా. మీరు అంటే మనందరం కలెక్టివ్గా, ఇండివిజువల్గా మనం దేవుని మందిరం, కలెక్టివ్గా మనం దేవుని మందిరం, మనందరం కలిస్తేనే దేవుని మందిరం. అందుకే సంఘంలో ఏక మనస్సు ఉండాలి. ఏక మనసు లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. ఏక మనసు, ఏక ఆత్మ, అందరూ ఒకే భావముతో వెళ్ళిపోవాలండి. అది లేని రోజున ఒకవేళ ఎవరిలోనైనా సరే వ్యతిరేకమైన ఆలోచన, వ్యతిరేకమైన భావం వస్తే అది చేదైన వేరైపోద్దండి. అందరం కలిసి ఏది చేసినా దేవుని మహిమ కొరకే మనం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనందరం దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. వాస్తవానికి యేసు ప్రభు ఎందుకు చెప్పారంటే, దేవుని మందిరంలో ప్రాముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, మూడోది ఆవరణం. ఆవరణం దేని కొరకంటే అన్ని జనుల కోసం. అన్యజనులైన వారు వచ్చి ఆ యొక్క ఆవరణంలో ఉండి దేవుని గురించి, యూదుల యొక్క వారు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారో తెలుసుకోవడం కోసమే. అన్యులు రావాలి, దేవుడు అంటే తెలియని వారు రావాలి, దేవుణ్ణి తెలుసుకోవడం కోసం ఆ ప్లేస్ పెట్టారు. వాళ్ళు ఏం చేశారంటే దాన్ని వ్యాపారంగా మార్చేశారు. ప్రభు బాధపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారందరినీ తోలేశారు. వారందరినీ తోలడం వల్ల పగబట్టి
ప్రభు వారిని సిలువేయడానికి ఇది ప్రధానమైన కారణం అయిపోయింది. దేవుని కొరకు నిలవబడితే కష్టాలు రావచ్చు, కన్నీరు రావచ్చు, బాధలు రావచ్చు, అయినా దేవుని కొరకు నిలవబడాలి. అదే దేవుని పిలుపు మనకే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా మన శరీరాలను, మన యొక్క సంఘాన్ని, మనల్ని మనం బాగు చేసుకుని, మనం ఇంకా దేవుణ్ణి ఆహ్వానించుకుని బలమైన వ్యక్తులుగా మనం మారి దేవుణ్ణి మనం సంతోష పెడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం దేవునికి చాలా విలువైన వారం. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరం కూడా పరిశుద్ధాత్మకు ఆలయమే. మనం ఎందుకు బ్రతకాలంటే దేవునికి ఆలయం కనుక మనం బ్రతకాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నావు నాయనా. నీ మందిరాన్ని నాయనా నీవు శుద్ధి చేసే దేవుడవు నాయనా. మా వలన కాదు, కానీ నీ స్వార్థమిచ్చావు ప్రభా, నీ వాక్యాన్ని ఇచ్చావు ప్రభా, నీ ఆత్మనిచ్చావు ప్రభా, మాకంటూ ఒక సహవాసాన్ని ఇచ్చావు ప్రభువా. పొంగి పొర్లే నీ ప్రేమను బట్టి, మీ సన్నిధిని బట్టి మేమందరం శుద్ధులుగా మాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన మందిరం కొరకు వందనాలు. మందిరంలో బలమైన ఆత్మకార్యాలు జరగడానికి మా సంఘ నాయకులకు నాయనా, మా అడ్వైస్ అందరికీ నాయనా మంచి ఆరోగ్యం, జ్ఞానము, దైవ శక్తితో మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇన్ని సంవత్సరాలు నడిపించిన దేవుడవునైనా ముందు కూడా మీరు నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మలాకీ గ్రంథంలో అయ్యగా చదివించిన వాక్యంలో ప్రభు పేరు ఏమని ఇచ్చారంటే నిబంధన దూత అని చెప్పేసి అన్నాడు. ఎప్పుడు వస్తారో తెలియదు, సడన్గా మీ హృదయాల్లోకి వస్తాడు అని. ఇంకేంటంటే ఆ మాట ఎవరన్నారంటే సైన్యములకు అధిపతి యెహోవా మాట చక్కగా అన్నాడు. అలాగే నూతన నిబంధనలో మరి దేవాలయాన్ని శుద్ధీకరించాలా. ఒక కవి అంటాడు, మలినమైన ఈ జీవితం సిలువకే అంకితం అని చెప్పేసి అంటాడు. సో అలా మన హృదయాలని అయ్యగారు చెప్పినట్టుగా మన హృదయాల్లో పదిలపరుచుకుంటే దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు మనకి. దేవుని కోసం మనం వేచి ఉండాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ, ఈ సమయంలో ఒక పాట ఉందండి, కృప గారు వచ్చి పాట వినిపించవలసిగా కోరుతున్నాను. దిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దయచేసినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా
సుతునిగా పనిచేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియ సుతునిగా పనిచేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు మరి టాపిక్ తగ్గ పాట పాడి వినిపించడం మరి కృపా గారికి నా వందన తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఈ సమయంలో మనం ఎదురు చూస్తున్న అడ్వైజర్ గారు దయచేసి వారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. కనీసం కన్నవాటిని విన్నవాటిని చూసి మీరు అక్కడ చెప్పాలని నా కోరిక. దయచేసి మన జాయింట్ సెక్రటరీ గారు వైఎన్ ప్రసాద్ బాబు గారు, ప్రదీప్ గారు, శేష్ బాబు దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను. మీరు తొందరగా రావాలి. మన ట్రెజరర్ గారు కేఎస్ ప్రకాష్ గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. రండి. దయచేసి మిస్సెస్ రూపా జ్ఞాన ప్రకాష్ గారు దయచేసి రావాలి. పర్లేదు, 2 నిమిషాలు దయచేసి. మరి మా స్త్రీల కన్వీనర్ గారు రాజ్కుమార్ గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. మీరు అందరూ ఎవరు మీరు పూలతో మరి సత్కరించవలసిందిగా వధువుని సత్కరించవలసిందిగా దేవాది దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మరి బొకే అందుకోవడానికి నాకు అర్హత లేదు. అందరం మనం ఒక సంఘంలో మన అందరం సభ్యులు, అందరూ ఒకరికొకరు గౌరవించుకొని ఒకరికొకరు ప్రేమతో ఆప్యాయతతో మన యొక్క జీవితాల ముందుకు దేవుని మహింపరుస్తూ మనం జీవించాలని నా యొక్క ఉద్దేశం. కానీ మరి ప్రెసిడెంట్ గారు ఈ యొక్క విధంగా చిన్న ఇది అరేంజ్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి. మనం ఇప్పుడు గత కొద్ది రోజులుగా దేవుని యొక్క సన్నిధానంలో ప్రతిరోజు కూడుకొని వాక్యాన్ని వింటూ దేవుణ్ణి ఘనపరిచే ధన్యత మా అందరికీ దేవుడు ఇచ్చాడని మనం చాలా సంతోషిస్తూ అనేకమైనటువంటి మర్మాలు కంటిన్యూస్గా మరి మనం దైవ సేవకుల ద్వారా వింటున్నాం. అదే రీతిగా సంఘంలో ఉన్నటువంటి పెద్దల ద్వారా, స్త్రీల ద్వారా వివిధమైనటువంటి టాపిక్స్లో మనం
నేర్చుకొని బలపడడానికి, దేవుని కొరకు సాక్షులుగా ఉండడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క 40 దినాల శ్రమ కాల దినాలను బట్టి దేవుణ్ణి గణపరుస్తున్నాను. మరి ఈరోజు మరి ఫస్ట్గా హోలీ వీక్ కూడా స్టార్ట్ అయింది. ఇది 4 రోజులు, తర్వాత గుడ్ ఫ్రైడే, ఈస్టర్. అంతవరకు మన యొక్క కార్యక్రమాలన్నీ మనం చేసుకుంటూ మన 3 సంఘాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగించుకొని దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి గణపరచడానికి కాకుండా మనం కూడా బలపడడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆధిక్యతను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి 2 విషయాలు, అంటే ఇది శ్రమకాలం లేక లెంట్ సీజను, హోలీ వీకు, ఈ విధంగా దుఃఖకరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ ప్రతి సందర్భంలో దేవుని ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. మరి దేవుడు అనేక రీతులుగా యేసుక్రీస్తు ప్రభు శ్రమించినటువంటి పరిస్థితిని బట్టి ఒక వాక్యంలో మనం చూస్తాం కదా, ఆయన యొక్క పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత, మానవులకు స్వస్థత. దెబ్బలు దేవునివి, స్వస్థత మనకు. అదే రీతిగా మరి దేవుడు సిలువుపై తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి, తన ప్రాణాన్ని అర్పించినటువంటి పరిస్థితి బాధాకరమే అయినప్పటికీ మనందరికీ కూడా రక్షణ. మరి అక్కడ ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన యొక్క మరణం ద్వారా మనకు రక్షణ. మరి మన కొరకు ఆయన చేసినటువంటి యొక్క త్యాగాన్ని బట్టి మనం దేవుని గణపరుస్తూ స్తుతిస్తూ ఉన్నాం. మరి ఇటువంటి భాగ్యం మనందరికీ కలిగినందుకు మనం క్రైస్తవులంగా ఆయన యొక్క పేరును బట్టి, లేకపోతే ఆయన కృపలో మనం ఎదుగుచున్నటువంటి పరిస్థితిని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దానికి ఆలయాలు, దేవుని పరిశుద్ధ దేవాలయాలు నిలయంగా ఉండి మనందరం ఇక్కడ కూడుకునే ఇటువంటి వాక్యం వినటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు ఆ దేవునికే ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ సమయంలో మీరు అందరూ ఈ విధంగా కూడుకొని ఆరాధనలో పాలు పంపినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మన సంఘ కాపరి గారికి కూడా, ప్రెసిడెంట్ గారికి, ఎగ్జిక్యూటివ్ బాడీ, స్త్రీలు, కొంతమంది తల్లులు అంటారు, ఒకే తల్లి నాకు కనిపిస్తుంది. నాకైతే అందరూ సహోదరులు, అందరు సహోదరులను బట్టి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సహోదరులకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒకరోజు అయ్యగారిని వాడుకోవాల్సింది మనం. చక్కని వాక్యం చెప్తున్నారు, టైం అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ అయ్యా మీరు తప్పకుండా రావాలి మా సంఘానికి. ఒక రూప జ్ఞాన ప్రకాశం ఒకసారి రావాల్సింది. 1 minute అండి, వెంటనే వస్తే అమ్మగారు, పాస్టర్ గారు రండి ఒకసారి రండి. నుంచి మీ ఇద్దరికి వేస్తే ప్రార్థన చేసి ప్రార్థన. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. మీ అనాది సంకల్పాన్ని బట్టి నీకు వందనాలు. పరలోకం నుండి నువ్వు ఎన్నుకోపోతే, పరలోకం నుండి నువ్వు అభిషేకించకపోతే, పరలోకము నుండి నువ్వు ప్రత్యేకించబడకపోతే భూలోకంలో మీకోసం మీ ఏ పని చేయలేమనైనా. మీరు మా 3 సంఘాలని ప్రేమించి మాకు అనుగ్రహించిన 6 అడ్వైజర్స్ కోసం నీకు వందనాలు. వారిని మీరు ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు, అభిషేకించుకున్నారు. అయినా వారి ద్వారా మీ కార్యాలు జరిగిస్తూ ఉన్నారు నాయన. కొరకే నీకు వందనాలు. ప్రాముఖ్యంగా ఈ హోలీ వీక్లో ఈ మొట్టమొదటి రోజున నాయన, మరి ఇదిగో నాయన జ్ఞాన ప్రకాష్ గారు అలాగే వారి మిస్సెస్ గారిని మా మధ్యలోనికి మీరు నడిపించారు. అది కొరకై నీకు వందనాలు. ఈ ప్రియ బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఉండినైనా, విశేషమైన దైవిక కృప ఉండినైనా, దైవిక జ్ఞానాన్ని ఉండి ప్రభా, ఈ బిడ్డల ద్వారా సంఘాలు ఉజ్జీవించబడినట్లు, ఆశీర్వదింపబడినట్లు మీరే బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అధికారుల్ని మీరే గౌరవించమని మీ వాక్యంలో సెలవించారు. ఈ వాక్యానుసారంగా నా ప్రభువా, మేము చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామములో వేడికి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. In your presence, all our fears are washed away, washed away. Hosanna, Hosanna.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సెక్రటరీ గారు యువత గారు వచ్చి ప్రకటన చేయవలసిందిగా కోరు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ వారంలో మొదటి రోజు ఆరాధనకి వచ్చిన సంఘమంతటికి వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే నేటి కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి నడిపిస్తున్న మన సంఘ అధ్యక్షులు జాన్ ప్రభాకర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన సంఘ కపరి గారు రెవరెండ్ ఎన్ నీలడి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈరోజు మనల్ని దర్శించడానికి వచ్చిన మన సంఘ అడ్వైజర్ బోర్డు సభ్యులైన జిఎస్ జాన్ ప్రకాష్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవాలయము శుద్ధీకరించుట వర్తమానం అందజేశారండి. రేపటి దినాన మంగళవారం 7 గంటలకు ఆరాధన ఉంటుంది. యేసుక్రీస్తు అంజూరు చెట్టును శపించుట అనే కార్యక్రమం దీని మీద శ్రీమతి పుష్పరాజు గారు వాక్య పరిచయం చేస్తారండి. ప్రతి ఒక్కరూ మీ అనుదిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. అలాగే శుభ శుక్రవారము ఈస్టర్ గురించి మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు మాట్లాడే 7 వక్తల గురించి వారు దేవుని వాక్యాన్ని అందించేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నానండి. అలాగే ఈరోజు మనకి స్నాక్స్ ఇచ్చిన టీ కిరణ్ కుమార్ గారి ఫ్యామిలీని బట్టి ప్రత్యేకమైన వందనాలండి. వారి గురించి మన సంఘ కాపరి గారు ప్రార్థించాలని తెలియజేస్తున్నాను. ఈ ఆరాధన అనంతరము డేకేస్ అందరూ ఉన్నట్టయితే చిన్న మీటింగ్ ఉన్నదండి. ప్రతి ఒక్కరు ఉండాలని తెలియజేస్తున్నాను. అలాగే ఈస్టర్ రోజు ప్రేమ విందు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూపన్లు తీసుకోవాలని తెలియజేస్తున్నాండి. కూపన్స్ మన జాయింట్ సెక్రటరీ గారు జి నాగరాజ్ గారు, జాయింట్ ట్రెజరర్ గారు జి ఆదిశేష్ గారి దగ్గర ఉంటుంది. అలాగే ఫుడ్ కమిటీ మన సంఘం నుంచి చైర్మన్గా ఉన్నట్టు వైఎన్ ప్రసాద్ బాబు గారు, వైస్ ప్రెసిడెంట్ గారు ఆయన దగ్గరకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూపన్ తీసుకోవాలని మనవి చేస్తున్నాను. మరొకసారి సంఘం అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నా అప్పుడు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనం అందరం నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన, పరలోకపు ప్రార్థన, మరి ఈరోజు స్నాక్స్ ఇచ్చిన కిరణ్ కుమార్ గారు కూడా దయచేసి నిలబడండి. అయ్యగారు ప్రేయర్ చేస్తారు. ముగింపు ప్రార్థన మరి దీవెనలతో నేటి కార్యక్రమాన్ని మనం ముగించుకుందామండి. దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను ఫ్యామిలీ. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమందరము కలిసి నిన్ను ఆరాధించడానికి నువ్వు మాకు అనుగ్రహించిన ఈ సుందరమైన మందిరం కొరకై వందనాలు. ప్రభువా, ఈ మందిరము నీదినైనా ఇక్కడ జరుగుతున్న ఆరాధనలు, వాక్య పరిచర్య సమస్తము నీ మహిమ కొరకే నా ప్రభువా. ఒకవేళ ఏదైనా మా జ్ఞానం వలనో లేకపోతే మాకు తెలియ విషయాలు ఏమైనా అంటే మాకు బోధించండి నాయన. దేవాలయాన్ని నువ్వు కోరుకున్నంతగా శుద్ధీకరించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభువా, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీళ్ళందరినీ మీరు దీవించండి. ముఖ్యంగా మరి కిరణ్ గారు, వారి కుటుంబం, వారి సతీమణి గారు, వారి కుమార్తెను నాయనా మీ పాదాలకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. బిడ్డలు నీ యందు ఆసక్తి కలిగిన ప్రభువా, నువ్వు ఎన్నుకొని ప్రత్యేకపరుచుని నువ్వు నడిపిస్తున్న విధానమంతటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నావు. సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాయినా నిన్ను మహిమపరుస్తున్న ఈ కుటుంబాన్ని దీవించండి. ఈరోజు అయినా సంఘాన్ని ప్రేమించి నామాన్ని గణపరుస్తూ ఈ ఏర్పాటు చేసిన రిఫ్రెష్మెంట్ అన్నిటి కొరకు వందనాలు. అభిషేకించుకుని దీవించి ఆశీర్వించమని ప్రార్థన చేస్తామన్నా. కార్యక్రమాన్ని నడిపించినటువంటి నాయన మా యొక్క సంఘ అధ్యక్షులు జ్ఞాన్ ప్రకాష్, మా యొక్క జాన్ ప్రభాకర్ గారి కోసం, మరి కుటుంబం కొరకు వందనాలు. మా మధ్యలోనికి వచ్చిన అడ్వైజర్
దేవేంద్ర గారు, జ్ఞాన ప్రకాష్ గారు, వారికి సతీమణి గారు, వారి కుటుంబం కొరకు నీకు వందనాలు. బహుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నావు. ఆ కార్యవర్గం అంతా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తామన్నావు. గొప్ప ఉజ్జీవాన్ని, గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప మహిమను నాయన మేమందరం చూడగలుగుటకు సహాయం చేయండి. అందరూ సంతోషముతో క్షేమతో గృహాలకు మీరు చేర్చండి నాయన. మీ దర్శనాలు, మీ వాక్కును ఆయన మాటికి దేవ మాకు జ్ఞాపకం చేస్తూ మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. యేసయ్యా, అందరినీ ఆరోగ్యవంతులుగా చేయండి, అందరినీ సంతోషభరితులుగా చేయండి, అందరికీ మహిమ దయచేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, ఆమేన్. పరలోకమున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకునే గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమున నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. వారికి ఆహారం దయచేయండి. మరల అపరాధము చేయు వారిని క్షమించు ప్రకారం అపరాధాన్ని క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే మా తండ్రి. ఆమేన్. మన తండ్రి, దేవాది దేవుడైన మన తండ్రి అయిన యెహోవా తండ్రి యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆశీర్వాద దీవెనలు చేరి ఉన్న మనందరికీ సదాకాలము తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయ మేచును. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయ మేచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. ఆమేన్. థ్యాంక్ యూ. కుమార్ గారు మరి వారి ప్రేమతో ఇచ్చినటువంటి రిఫ్రెష్మెంట్స్ కొరకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫోటో తీస్తారు అటు చూడండి. ఉండు బాబు, అటుకేస్తాను. ప్రతిరోజు ఎవరో ఒకరు రిఫ్రెష్మెంట్ ఇస్తున్నారు. 3 చర్చెస్ కూడా ఇస్తున్నారు. ఈ విధంగా సంఘాన్ని ఎంకరేజ్ చేస్తుంటే ప్రతి ఒక్కరూ అభినందనీయులు. అందరికీ సంఘం తరపున, మా అడ్వైజరీ బోర్డు తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.